దేశంలో లక్షలాది మందికి పోస్టాఫీస్లో ఖాతాలున్నాయి. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అనుకోకుండా ఏమైనా జరగొచ్చు. అలాంటి సమయంలో పోస్టాఫీస్ ఖాతాదారుడు అకస్మాత్తుగా మరణిస్తే ఖాతాలో జమ చేసిన డబ్బును ఎలా విత్డ్రా చేసుకోవాలి? ఇక్కడ నామినీ ఉంటే ప్రక్రియ ఒక విధంగా ఉంటుంది, లేకపోతే మరొక విధంగా ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ ఖాతాదారుడు లేదా పోస్టాఫీస్ సర్టిఫికేట్ హోల్డర్ మరణించినప్పుడు జమ చేసిన డబ్బును అతని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా ఏదైనా ఇతర అర్హత ఉన్న వ్యక్తి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధానం నామినీ నియమించబడ్డారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వీలునామా లేదా వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కూడా క్లెయిమ్ చేయవచ్చు. నామినీ లేకపోతే 6 నెలల నిరీక్షణ తర్వాత అఫిడవిట్, పరిహారానికి సంబంధించిన పత్రాలు అవసరం. నామినీ లేకపోతే వ్యక్తి క్లెయిమ్ ను పరిష్కరించడానికి వారసత్వ ధృవీకరణ పత్రం తప్పనిసరి. నామినీ పోస్టాఫీస్ వెబ్సైట్ నుండి క్లెయిమ్ చేయవచ్చు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కోసం ధృవీకరణ పత్రంతో పాటు నామినీ ఆధార్, పాన్, చిరునామా, రుజువు, ఇటీవల ఛాయాచిత్రాన్ని సమర్పించాలి. మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉంటే దాని ఆధారంగా క్లెయిమ్ చేయవచ్చు. దీనికి క్లెయిమ్ ఫామ్, మరణ ధృవీకరణ పత్రం, అసలు లేదా జిరాక్స్ కాపీ, చట్టపరమైన ఆధారాలు, వీలునామా రుజువు, వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం. క్లెయిమ్దారులు కేవైసీ, క్లెయిమ్ ఫామ్ ను సమర్పించాలి. ధృవీకరించబడిన తర్వాత సమర్పించిన చట్టపరమైన పత్రాల ప్రకారం నామినీ లేకుండా క్లెయిమ్ చేయడానికి డిపాజిటర్ మరణించిన తేదీ నుంచి 6 నెలలు వేచున్న తర్వాత క్లెయిమ్ ఫామ్ తో పాటు క్లెయిమ్దారుడి మరణ ధృవీకరణ పత్రం, జిరాక్స్ కాపీ, కేవైసీ మొదలైన అవసరమైన పత్రాలు పోస్టాఫీస్ కు సమర్పించాలి. ధృవీకరించబడిన తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది.